వెల్కమ్ టు డే 1 ఆఫ్ స్టార్టింగ్ 10 ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ ఇన్ 60 డేస్. నిన్న నేను అనౌన్స్ చేశాను కమింగ్ 2 monthsలో 10 ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నానని చెప్పి. సో ఈరోజు దానిలో ఫస్ట్ డే కస్టమర్ని ఒక 3 monthsగా ఫాలోఅప్ చేస్తున్నాను. 3 months ముందు ఆయన ఒక 1 month తర్వాత కాల్ చేయమన్నారు, 1 month తర్వాత కాల్ చేశాను. తర్వాత 1 more month అన్నారు, 1 month తర్వాత కాల్ చేశాను. తర్వాత ఆయన June 15th నుండి ఫ్రీగా ఉంటాను, June 15th వరకు బిజీ అని చెప్తే నేను June 16th కాల్ చేశాను. మళ్ళీ ఆయన సాటర్డే అన్నారు, నిన్న కాల్ చేశాను. మళ్ళీ సండే అన్నారు, ఈరోజు కాల్ చేశాను. సో ఆయన ఈరోజు ఈవినింగ్ నన్ను కలిసి ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే అసలు ఇలా ఎలా పాసిబుల్ అవుతుంది, నేను ఎప్పుడు చెప్తే ఇప్పుడు కరెక్ట్గా కాల్ చేస్తున్నావు, అలా ఎలా చేస్తున్నావు, నన్ను ఏమైనా టార్గెట్ చేస్తున్నావా, ఇది ఏంటి, దేనికోసం చేస్తున్నావా అని అడిగారు. ఇంకా దేనికోసం చేస్తాను, బిజినెస్ కోసం చేస్తున్నాను అన్నాను. సో మరి ఎలా ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ అడిగారు అనమాట. ఆయన షాక్ అయిపోయారు. సింపుల్, నేను క్యాలెండర్ ఎంట్రీ పెట్టుకుంటాను, నా సిస్టంలో కూడా లీడ్స్ ఉంటాయి. సో క్యాలెండర్ ఎంట్రీ, మీరు సాటర్డే అంటే నేను సాటర్డే ఎంట్రీ పెట్టుకుంటాను, సండే అంటే సండే పెట్టుకుంటాను, నాకు రిమైండర్ వస్తుంది, అప్పుడు కాల్ చేస్తున్నానని చెప్పాను. సో ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇంత కరెక్ట్గా కాల్ చేస్తున్నావు కదా, నిన్ను ఎలా అయినా కలవాలి, ప్రాజెక్ట్ చేస్తామో లేదో ఫస్ట్ కలిసి మాట్లాడదామని ఇంట్రెస్ట్ కలిగి కలిశాను అని చెప్పారు. ఈ లెవెల్ ఆఫ్ ఇంటెగ్రిటీ, ఈ లెవెల్ ఆఫ్ టైమ్ సెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటేనే క్లయింట్స్ మన దగ్గరికి వస్తారేమో అనుకుంటున్నాను. నేనైతే ఈ 60 days ఇదే పాలసీ అప్లై చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.